యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని తెలుస్తున్నాను. మీకందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉంది. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. మరి ఒక మాట చదువుకుందామండి. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. ఇక్కడ మనకు విన్నటువంటి ప్రతి ఒక్కరి వినికిడిలో ఈ యొక్క వాగ్దానము నెరవేరునుగాక. అప్పుడు అంటున్నాడు. అప్పుడు అంటే దానికంటే ముందు మనం ఏదో చేయవలసినది. అప్పుడు నీ మార్గమున అంటే మన మార్గంలో, మనము నడుస్తున్నటువంటి మార్గంలో నీవు నేను ఏ మార్గంలో నడుస్తున్నామో ఆ మార్గంలో సురక్షితముగా నడిచెదవు. సురక్షితముగా నడిచెదవు. సురక్షితం అంటే ఒక క్షేమకరమైనటువంటి ప్రయాణం అన్నమాట. నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. నీ పాదము ఎప్పుడు త్రొట్టిల్లదు. మనము ఎక్కడ త్రొట్టిల్లకున్నటువంటి మార్గంలో వెళ్ళే వారంగా ఉంటాము. కాబట్టి అప్పుడు అన్నాడు ఏం చేయాలి? మనం మన మార్గంలో సురక్షితముగా నడవాలన్నా, మన పాదము త్రొట్టిల్లకుండా స్ట్రైట్గా నడవాలన్నా మనం ఏం చేయాలి అని చూసినట్లయితే, అదే విధముగా కీర్తన 91వ కీర్తన 11-12 చరణాల్లో ఈ విధముగా రాయబడి ఉంది. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. 11వ చరణంలో ఈ విధంగా రాయబడింది. 12వ చరణంలో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇక సామెతల్లో ఏ విధంగా వ్రాయబడి ఉందో, నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదని వాగ్దానము మనం చదువుకున్నాము కదా. అదే చదువుకున్న వాగ్దానము ప్రకారము కీర్తనకారుడు కూడా ఈ విధంగా వ్రాస్తున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, మన మార్గాలన్నింటిలోనూ మనల్ని కాపాడుటకు ఆయన దేవాది దేవుడు యేసు ప్రభు వారు నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనందరి గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. తన దూతలను ఆజ్ఞాపిస్తాడంట. మన మార్గంలో మనల్ని కాపాడటానికి తన దూతలను ఆజ్ఞాపించి మనకు కాపలుగా, మనకు తోడుగా పంపిస్తాడని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా 12వ చరణంలో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు చిన్న రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అంటే అంతటి సురక్షితమైనటువంటి, క్షేమకరమైనటువంటి ప్రయాణము, మనకి ఎటువంటి ఆపద, ఎటువంటి ఇబ్బంది కలగకున్నటువంటి అటువంటి సురక్షితమైన ప్రయాణాన్ని మన మార్గంలో నడవడానికి ఆ దూతలు మనకు త్రోవ చూపిస్తారు. అంత మాత్రం కాదు, మన పాదములకు రాయి తగలకుండా వారు మనల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఎంతటి యొక్క సురక్షితం. కాబట్టి ఆ విధంగా చేయుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట దేవుడు. కాబట్టి ఆ విధంగా ఆజ్ఞాపించబడాలంటే, ఆ విధంగా దూతలు మనకు తోడుగా ఉండి, మనకు రాయి తగిలినప్పుడు తమ చేతుల మీద ఎత్తి పట్టుకొని మనకు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని కలుగజేయాలంటే మనం ఏం చేయాలి అని చూసినట్లయితే, సామెతలు 3వ అధ్యాయము 13వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు అంటున్నాడు. వివేచన కలిగి నరుడు
కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. ఇక్కడ ఏమంటున్నాడంటే వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అంటున్నాడు. వెండి కంటే కూడా జ్ఞానము గొప్పదిగా ఎంచుతున్నాడు. కాబట్టి ఇక్కడ అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము పొందుట మేలు అంటున్నాడు. అపరంజి అనేది బంగారం సంపాదించుట కంటే కూడా మనకు జ్ఞాన లాభము నొందుట మేలు అంటున్నాడు. అదేవిధంగా 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది, పగడముల కంటే అది ప్రియమైనది. జ్ఞానము దేనికంటే ప్రియమైనది? పగడముల కంటే ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దానితో సమానం. మనకు ఏవైతే ఇష్టంగా మనం ఉంటామో, మనకి లగ్జరీ కారు, లగ్జరీ బైకు, లేకుంటే మనకు ఇష్టమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల కంటే కూడా దానితో సమానం కాదు. జ్ఞానంతో ఏది కూడా సమానము కాదు. అదేవిధంగా 19వ వచనంలో చూసినట్లయితే, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించను. అదే జ్ఞానం వలన యెహోవా దేవుడు భూమిని స్థాపించినట్లుగా చూస్తున్నాం. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురుచుచున్నవి. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము. ఏమంటున్నాడంటే, దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు కూడా జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములను ప్రవహించుచున్నవి. ఆయన తెలివి వలన ఏవి ప్రవహిస్తున్నాయి? అగాధ జలములు ప్రవహిస్తున్నాయి. మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయి. నా కుమారుడా, అందుకేమంటున్నాడంటే, నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును. మనకు నీతో నాతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును. ఏం చేసుకోవాలంటే, లెస్స అయిన జ్ఞానమును జ్ఞానమును వివేచనను భద్రము చేసుకోవాలి. వాటిని ఏం చేయాలంటున్నాడు? మరలా నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. ఆ జ్ఞానము వివేచన ఏదైతే భద్రం చేసుకున్నామో ఆ యొక్క జ్ఞానమును, ఆ వివేచన కలిగి వాటిని అన్నిటినీ మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా కాపాడుకోవాలి. అప్పుడు అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అవి చూడండి, జ్ఞానము. అందుకే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అంటాడు. కాబట్టి మనం జ్ఞానం అనేది ఎంతో, వెండి సంపాదించుట కంటే కూడా మేలు అంటాడు. అపరంజి సంపాదించుట కంటే, బంగారం సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు అంటాడు. పగడముల కంటే అది ప్రియమైనది అంటాడు. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు అంటున్నాడు. కాబట్టి జ్ఞానము వలనే దేవుడు భూమిని స్థాపించాడు. వివేచన వలన ఆకాశమును విశాలమును స్థిరపరిచాడు. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుతున్నాయి. మేఘముల నుండి మంచి బిందువులు కురుచున్నాయి. కాబట్టి ఇవన్నీ జ్ఞానం వలన, వివేచన వలన జరుగుతున్న వాటి నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా కుమారుడా, నా కుమార్తె, ప్రియ సహోదరి సహోదరుడా, లెస్సైన జ్ఞానమును వివేచనమును భద్రం చేసుకును. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానమును వివేచనమును భద్రం చేసుకోవాలి. వాటిని మన కన్నుల ఎదుట ఉంచుకోవాలి. కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా ఉంచుకోవాలి. అవి దేనికి దారితీస్తాయంటే, మనకు జీవముగా, మరణము నుండి జీవం. అంటే మనం ఎటువంటి స్థితిలో ఉంటే ఆ యొక్క స్థితిని మార్చేదిగా ఉంటుంది. మరణకరమైన స్థితిలో, అపాయకరమైన స్థితిలో, అదేవిధంగా ఎదుగుదల లేని స్థితిలో, ఎటువంటి
ఆ యొక్క లోపభూయిష్టమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా మన జీవితము మనము ఆ జీవితాన్ని జీవముగా మారుస్తాడు. నిర్జీవముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, రాళ్ళలాగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, కఠినముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని, కఠినముగా ఉన్నటువంటి నీ హృదయాన్ని దేవుడు మార్చి జీవముగా మారుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అవి నీ మెడకు అలంకారంగా ఉన్నట్టున్నాడు. జ్ఞానము వివేచన మెడకు అలంకారముగా కలిగి ఉన్నప్పుడు అవి మనకు జీవముగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, మనకు వాగ్దానం చేసినట్లుగా 23వ వచనంలో చెప్పినట్లుగా, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదో. ఎప్పుడైతే జ్ఞాన వివేచనములో మనం సంపాదించుకుంటామో, ఆ సంపాదించుకున్న యొక్క జ్ఞానమును మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా మనం ఉంచుకొని ఉన్నప్పుడు అవి మనకు జీవముగాను మన మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు ఏమైతుందంటే, అప్పుడు అంటున్నాడు. అందుకే ఆ విధంగా మనం చేసిన ఎడల నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచదు, నీ పాదం ఎప్పుడును త్రొట్టిల్లదు. ఆ విధంగా చేసినప్పుడు మన మార్గము సురక్షితమైన మార్గం, మన జీవితము సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మన పాదం ఎప్పుడు త్రొట్టిల్లదు. ఎక్కడ మనము త్రొట్టిల్లకుండా మనము సరైన దారిలో నడుస్తాము. అప్పుడు ఆ యొక్క దారిలో మనము త్రొట్టిల్లకుండా ఉండటకు ఆయన మన దూతలను ఆజ్ఞాపిస్తాడు. మన కొరకు ఆయన దూతలను ఆజ్ఞాపించి మనకు చిన్న రాయి కూడా తగలకుండా, మా పాదములకు చిన్న రాయి కూడా తగలకుండా ఎత్తి పట్టుకుంటాడు. అంత మాత్రం కాదు, 26వ వచనంలో చెప్పబడినట్లుగా, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును. మనం ఆ విధంగా జ్ఞానమును సంపాదించుకొని, తెలివిని సంపాదించుకొని మనము వాటిని మన కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా ఉన్నట్లయితే అప్పుడు మనము మన మార్గమున సురక్షితంగా నడిచేదాము. మన పాదము ఎప్పుడు త్రొట్టిల్లదు. అంత మాత్రమే కాదు, యెహోవా నీకు ఆధారము. యెహోవా దేవుడు నీకు నాకు ఆధారముగా ఉంటాడు. నీ కాలు చిక్కుబడకుండా, నీ యొక్క జీవితం, నీ యొక్క జీవితంలో మనము ఏ విధంగా చిక్కుబడకుండా, ఆ యొక్క ఇబ్బందుల్లో చిక్కుబడకుండా, ఆ యొక్క అనారోగ్య పరిస్థితులు చిక్కుబడకుండా, ఆ యొక్క వివేచన లేకుండా, మనము ఏ మార్గంలో కూడా చిక్కుబడకుండా, మనం దగా పడకుండా, దోపిడికి గురి కాకుండా మనము ఆ యొక్క జీవితాన్ని దేవుడు కాపాడుతానంటున్నాడు. కాలు చిక్కుబడకుండా అంటే మన జీవితం చిక్కుబడకుండా, ఏ ఇరుకు ఇబ్బందుల్లో పడకుండా, మనము ఆ యొక్క కన్నీటి వేదనలో లోయల్లో పడకుండా మనల్ని కాపాడి మనకు ఆధారం అవుతాడు. అదేవిధంగా ఆధారముగా ఉండి మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క వింటున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనము మన జీవితాల్లో ఎత్తిపట్టి ప్రార్థన చేసి మనము ఆ యొక్క మన జీవితాన్ని సరైన మార్గంలో నడిచి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని కలిగి మన జీవితము ఆ యొక్క జీవముగాను మన మెడకు అలంకారముగాను ఉంటున్నాడు. కాబట్టి మన జీవం మరణకరమైన ఎడారి జీవితాన్ని మనము ఆ యొక్క సంతోషకరమైన, సమాధానకరమైన, ఆహ్లాదకరమైనటువంటి జీవితంగా ఎక్కడ త్రొట్టిల్లకుండా మనం సరైన దారిలో పోతూ మనము మన మార్గాన్ని సరిచేసే విధంగా యెహోవా మనకు ఆధారమగునట్లు, మన కాలు చిక్కుపడకుండా, మన జీవితంలో ఎక్కడ చిక్కుపడకుండా ఆయన మనల్ని కాపాడే విధంగా మనం ఆయన్ను ఆధారం చేసుకుని బతుకులాగున మన జ్ఞానము సంపాదించుకునే వివేచన కలిగిన ధన్యుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా నడిచి మనం సురక్షితంగా మనం జీవించుటకు కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు అట్టి కృపను మీకు అందరికీ దయచేయునుగాక.